అందరికీ నమస్కారం. ఒకప్పుడు రాజకీయ మిత్రులు బాలినేని ప్రణీత్ రెడ్డి, చినగంజాం ఎంపీపీ కోమట్ల అంకమరెడ్డి, మనకి అందరికీ సుపరిచితమైనటువంటి ఒంగోలు డాక్టర్ గారు యాదాల అశోక్ బాబు గారు ఒక వారం రోజుల నుంచి కూడా ఒంగోలులో, గతంలో వీరందరూ కూడా రాజకీయ మిత్రులు అయితే వారం రోజుల నుంచి వీరి మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలే ఒంగోలులో హాట్ టాపిక్ గా మారింది. అది చివరికి కేసులు పెట్టుకునేదాకా వెళ్ళింది. అసలు ఈ కేసుల వ్యవహారం ఏందో, ఈ డబ్బుల వ్యవహారం ఏందో, ఆ ముగ్గురు స్నేహితుల్లో కూడా ఒకరైనటువంటి డాక్టర్ యాదాల అశోక్ బాబు గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే వారిని అడిగే ఈ వ్యవహారం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక వారం రోజుల నుంచి ఒంగోలులో ప్రతి ఎడిషన్లో కూడా మీకు సంబంధించినటువంటి వార్తే హల్చల్ చేస్తూ ఉంది. అసలు బాలినేని ప్రణీత్ రెడ్డి, కోమట్ల అంకమరెడ్డి, మీకు ఈ ముగ్గురు మిత్రులకు మధ్యనటువంటి జరిగినటువంటి ఆ శత్రుత్వం ఏంది? సార్, నేను డాక్టర్ అశోక్ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా చేశాను. మా మిసెస్ డాక్టర్ రత్నభారతి నాగులపులపాడు ప్రజెంట్ జెడ్పీటీసీగా ఉన్నారు. మేము ఒక దశాబ్దంన్నర నుంచి రాజకీయంలో ఉన్నాం. సార్, మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మీరు విలేకర్స్ని, దళితులు ఎమ్మెల్యేలు కాకూడదా? దళితులు జెడ్పీటీసీలు కాకూడదా? దళితులు ఎంపీపీలు కాకూడదా? ఎంపీలు కాకూడదా? మీరు చూస్తూనే ఉన్నారు. గత 4 రోజుల నుంచి ఇష్టం వచ్చినట్టు నా గురించి, నా కుటుంబం గురించి విపరీతమైన బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు. కానీ నేను కంప్లైంట్ ఇవ్వడం మాట వాస్తవం. ఎఫ్ఐఆర్ అయిన దాకా మాట్లాడకూడదు అని నేను మాట్లాడలేదు. దీనికి జనసేన వాళ్ళు, అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా ఇష్టం, రియాజ్ గారన్నా నాకు చాలా ఇష్టం, జనసేనలో ఎవరున్నా కానీ నాకు ఇష్టమే. కానీ తెలుసుకోకుండా నా గురించి బ్యాడ్ ప్రచారం, అంటే ఇతను టీడీపీకి వెళ్తున్నాడంట, లేకపోతే ఇతనికి మళ్ళీ పదవి ఇస్తాడంట, అంటే పోనీరా పార్టీలోకి, అంటే పోనీరా అంటే వేరే పార్టీలోకి చేరకుండా పదవులు కూడా ఆపేసేస్తారా? అది కరెక్ట్ కాదండి. మీరంటే గౌరవం, తెలుసుకొని మాట్లాడితే మంచిది. అంతేకాకుండా న్యూస్ ఛానల్ అయినటువంటి వేటి న్యూస్ ఛానల్ అయితే 10 లక్షలు ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ చేశారంటున్నారు. చదువుకున్నవాడు ఎవరైనా 10 లక్షలు ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తారండి? ఇవన్నింటిని చూసి మాట్లాడదాము అని ఈరోజు ఎఫ్ఐఆర్, నిన్న రాత్రి ఎఫ్ఐఆర్ కట్టారు. నేను ఈరోజు మీ ముందుకు మాట్లాడటం జరిగింది. జరిగిన విషయం ఏమిటి అంటే, నాకు 2022 సంవత్సరంలో అంకమ్మరెడ్డి గారు అని ఒక వ్యక్తి నాకు పరిచయం, గత 5 సంవత్సరాల నుంచి పరిచయము. ఇట్లా నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను, నాకు బాలినేని గారు తెలుసు, ప్రణీత్ రెడ్డి గారు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం, నీకు ఫ్యూచర్లో కూడా రాజకీయంగా నేను చెబితే వాళ్ళు వింటారు, నీకు ఎమ్మెల్యే అయినా సరే ఏదైనా సరే వింటాడు, నాకు కొంచెం డబ్బులు సహాయం చెయ్యి, నీకు నేను వడ్డీతో సహా ఇస్తాను, ఇదిగో నేను చెక్కు కూడా ఇస్తాను నీకు, ఇదిగో నీకు ఏం కావాలో నేను నీకు ఇస్తాను అని చెబితే నేను ఇచ్చాను. ఇచ్చిన మాట వాస్తవం. డబ్బులు ఇచ్చిన వెంటనే నేను బాలినేని గారి దగ్గరికి వెళ్ళాను, ప్రణీత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. బాబు, ఇది పరిస్థితి, నాకు డబ్బులు ఇప్పించండి, పెద్దలైన వాళ్ళు మీరు, నాకు తెలుసు కనుక మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను, మీరు పెద్దవాళ్ళు కనుక ఇప్పించండి అంటే ఇప్పిస్తామని చెప్పారు. తర్వాత వాళ్ళు ఎలక్షన్లో హడావుడిలో ఉండటమో లేకపోతే ఏదైనా సందర్భాల్లో ఉంటేనో వాళ్ళు ఇప్పించలేకపోయారు. తర్వాత ఒక 4 రోజుల క్రితం స్టేషన్కి పోకముందు కూడా నేను ప్రణీత్ రెడ్డి గారికి కూడా ఒక వీడియో మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. బాబు, ఇది పరిస్థితి, నీ ఫ్రెండ్ అయినటువంటి అంకమరెడ్డిని కొద్దిగా ఇప్పించమని చెప్పు అని చేశాను. ఆయన రెస్పాండ్ కాలేదు. మరలా ఇంకొకసారి కూడా చేశాను, అయినా రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ కాని సమక్షంలో నేను మన పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగిన తర్వాత దానికి అనేకమైనటువంటి రాద్ధాంతాలు చేశారు. ఆయన వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారు. అతను వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టారు, వీళ్ళ మీద పోలీస్ కేసు పెట్టారు, ఎవరి మీద పెట్టలేదు. నా వెనక ఎవరు లేరండి. ఒక డాక్టర్ని, నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మా ఫోన్, ఇద్దరు, నాది నా మిస్సెస్ ఫోన్ బ్లాక్ చేశాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాము, బండ బూతులు తిడుతుంటే మేమేం చేయాలండి? 100కి ఫోన్ చేశాము. 100కి ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు తాలూకా పోలీస్ స్టేషన్ వాళ్ళు మమ్మల్ని పిలిచారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా గోడకు మేము వెళ్ళబుచ్చుకున్నాం. బాధితుడిలాగా చూడండి, అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా ఏదేదో గుడ్డిగా ప్రచారాలు చేసి ఒక రాజకీయంగా ఎదిగేవాడిని ఎందుకు నా మీద బురద జల్లుతారు? నేను డాక్టర్నండి, ఎంతో మందికి హెల్ప్ చేసి ఆరోగ్యశ్రీలో ఉన్నప్పుడు పేదవాడి ప్రాణాలు కాపాడాం మేము.
ఎంతోమంది జీవితాలని వాళ్ళు డాక్టర్ గారు మంచివాడండి, మాకు హార్ట్ ఆపరేషన్ చేయించాడండి, మాకు ఈ ఆపరేషన్ చేయించాడండి. ఈ రోజు కూడా 1 గంటకైనా ఫోన్ చేస్తే నేను రెస్పాండ్ అయ్యేటువంటి వ్యక్తిని. అలాంటిది కూడా గుర్తుకెరగకుండా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు నన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినందుకు ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఎఫ్ఐఆర్ అయిందండి. ఈ ఎఫ్ఐఆర్ అయింది కనుక నేను ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. గత అంకమరెడ్డి గారు నా మీద నేనేదో ఇసుక వ్యాపారం చేస్తున్నాను అని నా మీద లేనిపోని అవాస్తవాలు చేస్తున్నాడు. అతనే వాళ్ళే నిన్న ప్రెస్ మీట్ లో ఇతను చూపిస్తున్నాడంట. ఇది అతనే రాసుకొని వచ్చారు, వాళ్ళ పని ఆయన ఎవరో వాళ్ళే నాకు వాట్సాప్ చేశారు. ఏమని రాశారు చూడండి. దీంట్లో 2022 సంవత్సరంలో నీ వద్ద నా వ్యాపార అవసరం నిమిత్తం డబ్బులు తీసుకున్నానని వాళ్ళ చేతులతోనే వాళ్ళు రాశారు. వాళ్ళ చేతులతో వాళ్ళు రాశారండి. నేను ఒక డాక్టర్ని చేస్తే ఇంకొక హాస్పిటల్ పెడతాను, లేకపోతే ఇంకొక దగ్గర మెడికల్ కాలేజీలో పనిచేస్తాను, అంతేగాని అతనితో భూ వ్యాపారాలు చేశానని అబద్ధాలు చెప్పడం ఎందుకండి? నేను భూ వ్యాపారాలు చేశాను, ఆయన దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే చూపించమను, పోలీస్ స్టేషన్లో చూపించమను. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ నేను ఆయనకు పంపించినటువంటి 10 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్, అంతేకాకుండా నేను ఆయనకి ఇచ్చిన డబ్బులు, నాకు ఆయన ఇచ్చిన చెక్కు 25 లక్షల రూపాయల చెక్కు, ఆ తర్వాత నేను డబ్బులు ఇవ్వట్లేదని నేను బ్యాంక్ ద్వారా వెళ్తే చెక్ బౌన్స్ అయింది. ఈ రకాల సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి. ఆయన ద్వారా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. అందునిమిత్తం బట్టి అతనికి ఎఫ్ఐఆర్ అయింది. దీంతో ఆయన ఈ రోజు నుంచి అయినా ఫుల్ స్టాప్ పెట్టండి, న్యాయాలు గుర్తించండి అని నేను మీ ద్వారా తెలియపరుస్తున్నాను. సార్, ప్రధానంగా మీరు నూతలపాటు టికెట్ ఆశించిన వారిలో మీరు కూడా ఒకరని, కోమట్ల అంకమరెడ్డి ద్వారా మీరు 25 లక్షలు పంచాయతీ చేశారని కొంత 4 రోజుల నుంచి కూడా ఆ వార్త ఒంగోలు హల్చల్ చేస్తూ ఉంది. ఒక ఎమ్మెల్యే టికెట్కి 25 లక్షలతో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవటం సాధ్యమా? మీరు ఇచ్చినటువంటి అంకమరెడ్డి అంత మాత్రపోడా అనేది కూడా ప్రజల్లో కూడా దీని మీద గట్టిగా కూడా వినిపిస్తూ ఉంది. దీన్ని మీరు బాలినేని ఫ్యామిలీకి కూడా లింక్ చేస్తున్నారని అంటున్నారు. దీని మీద మీ స్పందన? సార్, అదన్నీ అవాస్తవం అండి. 25 లక్షల ద్వారా ఎమ్మెల్యే సీట్లు ఎక్కడిస్తారండి? దశాబ్దంన్నర నుంచి నేను రాజకీయంలో ఉన్నాను కాబట్టి నాకు స్టేట్ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ ఇచ్చారు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అర్హుని 100%. ఎందుకంటే నా మిసెస్ నాగులపులపాటి జెడ్పీటీసీగా ఉన్నారు, నేను రాజకీయంలో ఉన్నాను. ఏమి దళితులు ఎమ్మెల్యేలు పోటీ చేయడానికి వీల్లేదా? పోటీ చేయకూడదా? చెప్పండి మీరు. ఎస్, నేను అర్హుణ్ణి. నేను అడిగాను, బాలినేని గారిని అడిగిన మాట నిజం. సార్ని కూడా అడగండి మీరు. సార్, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అడిగాను. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడిగాను నేను. సార్, నేను ఎన్నోసార్లు ప్రెస్ మీట్ అంటే హెల్త్ రివ్యూ మీటింగ్లకు వెళ్ళినప్పుడు, సార్ నేను ఇట్లా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను సార్ అని అంటే బాలినేని గారిని అడగమన్నారు. అందుకు విషయంలో నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అడిగాను. సార్, నేను పోటీ చేస్తాను సార్, నాకు అన్ని విధాలైన పార్టీలో నేను మొదటి నుంచి నేను కష్టపడ్డాను, నేను 100% నాకు పూర్తి ఫిట్తో ఉన్నాను సార్ అని నేను బాలినేని గారితో చెప్పడం జరిగింది. అంతేగాని 25 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే సీట్ ఇస్తానని నేను ఎక్కడ చెప్పాను? నేను చెప్పలేదు. కాకపోతే ఏంది, ఇతను అంకమరెడ్డి ఏం చేశాడు? నాకు బాలినేని గారు తెలుసు, ప్రణీత్ రెడ్డి గారు తెలుసు. నేను రికమెండ్ చేస్తాను, నీకు ఎమ్మెల్యే సీట్ విషయంలో నేను రికమెండ్ చేస్తాను. నువ్వు నాకు కొంత డబ్బులు ఇవ్వు, నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానంటే నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు వీళ్ళకి చెప్పిచ్చారా? ఎవరికి? ప్రణీత్ రెడ్డి. లేదండి. డబ్బులు నేను చెప్పి ఇవ్వలేదు వాళ్ళకి. నేను వాళ్ళ ఇబ్బందులు ఉన్నాను. నేను తర్వాత వాళ్ళు ప్రణీత్ గారికి చెప్పాను, పోయి బాబు ఇది పరిస్థితి, ఆయన దగ్గర ఆయన డబ్బులు తీసుకున్నాడు, మీరు ఇప్పచ్చండి అని నేను చెప్పాను. కోమట్ల అంకమరెడ్డి మీరు కొన్ని అక్కడ వ్యాపార లావాదేవీలు చేశారని కూడా ప్రధానంగా కొన్ని పత్రికల్లో వార్తల రూపంలో కూడా రావటం జరిగింది. దీని మీద మీరేమంటారు? మీరు ఇప్పుడే సాక్ష్యాలు నేను మీకు ఇప్పుడే చూపించానండి. నేను ఏ వ్యాపారం చేయలే. అతను ఆయన స్వతహా అక్షరాలతోనే నేను వ్యాపార నిమిత్తం డాక్టర్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నానని ఆయనే రాసుకున్నాడు 100 రూపాయల స్టాంప్ పేపర్. ఒకవేళ ఆయన దగ్గర ఏమైనా ఉంటే ఇప్పుడు నేను అలాగే పోలీస్ కేసు పెట్టడం జరిగింది, ఏమైనా కోర్టులో సబ్మిట్ చేసుకోమనండి. ఒకవేళ ఆయన చూపించిన నిజాలే అనుకోండి, కేసు కొట్టేస్తారు. ఒకవేళ నేను చూపించిన నిజం అనుకో, కోర్టు అతను శిక్షిస్తుంది. అంతేగాని ఏదో ఆధారాలు లేకుండా అది మాట్లాడటం అది కరెక్ట్ కాదండి. నేను పూర్తి ఆధారాలతో నేను పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. నా ఆధారాలను బట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా కూడా మీరు ప్రజలకు ఉత్తమ సేవలు అందించారు. మేడం గారు కూడా నాగులపులపాడు జడ్పీటీసీగా కూడా వైసీపీలో పనిచేశారు. మీరు ఆ పార్టీకి ఈ మధ్యకాలంలో చాలా దూరంగా ఉంటున్నారు.
రాబోయే రోజుల్లో మీ జర్నీ, మీ పొలిటికల్ జర్నీ ఏ పార్టీ నుంచి ఉండబోతుంది అంటున్నారు? తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని కొంత అలజడైతే టౌన్లో వినిపిస్తూ ఉంది. దీని మీద మీరు స్పందన? నేను మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగిందండి. నేను ప్రెస్ మీట్లో కూడా ఒకటే చెప్పాను. నేను చేసినటువంటి ఆరోగ్యశ్రీలో కొన్ని హాస్పిటల్స్లో పేదవాడికి న్యాయం జరగట్లేదు, పేదవాడికి సరైనటువంటి ట్రీట్మెంట్ అందట్లేదు. దీనికి చాలామంది, కొంతమంది సారేమో జగన్మోహన్ రెడ్డి గారేమో ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుంటే దీన్ని సరైన ఇంప్లిమెంట్ వీళ్ళు చేయలేకపోతున్నారు అధికారులు. ఒకవేళ నన్ను అధికారిగా పెట్టారు, నేను హాస్పిటల్కి వెళ్తుంటే సరైనటువంటివి నాకు ఇవ్వకుండా ఇచ్చి మళ్ళీ నాయనకు ఒక షాడో టీంని పెడుతున్నారు అనేది నేను మొన్న చెప్పటం కూడా జరిగిందండి. నేను అప్పటి నుంచి నిశ్శబ్దంగా ఉన్నాను. నాకు హాస్పిటల్స్ ఉన్నాయి, నా హాస్పిటల్స్ నేను చూసుకుంటున్నాను. త్వరలో నేను ఏ దానిలో జాయబోతున్నానా, లేకపోతే ఇక్కడే ఉండగలుగుతున్నానా, నేను ఏ పార్టీని కూడా కించపరచను, ఎవరిని కించపరిచే వ్యక్తిని మాత్రం నేను కాదు. నేను ప్రజాసేవ చేయాలనుకుంటే మీ ముందుకు వచ్చి నేను అన్నీ చెప్తాను సార్. కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. మిమ్మల్ని ఆయన ఏమైనా దూషించడం జరిగిందా? ఎస్ అండి, నేను చాలాసార్లు ఆయన ఫోన్లు చేయడం జరిగిందండి. చాలా సందర్భాల్లో నువ్వు ఎంత పెద్ద చేస్తే నేను అంత పెద్ద చేస్తాను, నేను పోలీసులకు భయపడను, ఎస్పీలకు భయపడను, అన్ని విధాల భయపడను అని చాలాసార్లు అన్నాడు. అయినా కానీ నేను, ఎందుకంటే ముఖ్యంగా డబ్బులు రావాలి కాబట్టి, నేను ఒంగోలులో వచ్చాను కాబట్టి ఏదైనా హౌస్ కొనుక్కుందామని, నా డబ్బులు నేను ఇప్పించుకుందామని నేను మెత్తగా సైలెంట్గా డబ్బులు తీసుకుందామని వెయిట్ చేశాను, ఇవ్వలేదు. ఆయన ఇవ్వని పక్షులు మా ఇద్దరు ఫోన్లు బ్లాక్ చేశాడు కాబట్టి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్తే బీభత్సంగా మాట్లాడారండి. అక్కడ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, చూసుకోమని చెప్పండి. నేను ఉన్నాయి కాబట్టి, నన్ను తిట్టాడు కాబట్టి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ డబ్బుల వ్యవహారంలో కూడా అంకమరెడ్డికి మీరు ఇచ్చిన డబ్బుల వ్యవహారం కానీ, మీరు అక్కడ పోయి అడిగిన వ్యవహారంలో కానీ, ఈ బాలినేని ఫ్యామిలీకి సంబంధించి కూడా ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయింది అనేది కొంతమందికి అర్థం కాని పరిస్థితుంది. సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. ఎంతసేపు అండి తెలుసుకోవటానికి? డాక్టర్ గారు ఏం చేస్తున్నారనేది పోలీస్ స్టేషన్కి వెళ్తే చెప్పరా అండి? అది తెలుసుకోకుండా నా మా ఫ్యామిలీ మీద ఇష్టం వచ్చినట్టుగా బ్యాడ్ ప్రచారం చేయటం అది మంచి పద్ధతి కాదు. దయచేసి తెలుసుకొని వార్తలు ఇవ్వమని నేను వేడుకుంటున్నానండి. ఫైనల్గా కూడా మీ మీద కొన్ని పత్రికలు కక్ష గట్టి ప్రజలను తప్పు ద్వారా పట్టిస్తూ కూడా ఈ వారం రోజుల్లో కథనాలు విలువలు ఇచ్చాయనేది ప్రధానంగా ఆరోపణ ఉంది. వాళ్ళకి మీరేం చెప్పదు? నేను వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నానండి. డాక్టర్ అశోక్ ఎలాంటి వాడు అనేది నా చరిత్ర అంతా, బయోడేటా అంతా తీసి చూడండి. వాళ్ళు ఎన్ని రాసుకున్నా నేను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. నేను తిట్టను వాళ్ళని. అది ఇప్పుడైనా తెలుసుకొని మంచిగా రాస్తారని నేను కోరుకుంటున్నాను.